హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం ఆలు బఠానీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ముందుగా మనం ఒక నైట్ నానబెట్టుకున్న బఠానీల్లో బంగాళదుంపలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ఒక టమాటా, అందులోనే కొంచెం జీడిపప్పు, దోసపప్పు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. మనం రైస్లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు, అది మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకున్నానండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అనేవి దగ్గరగా మగ్గుతున్నాయి కదా, కొంచెం కలర్ అనేది చేంజింగ్ కనిపిస్తుంది కదా మనకి. నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, టమాటో, జీడిపప్పు, దోసపప్పు కలిపి మిక్స్ చేసుకున్నాం కదండి. ఇదే మన కర్రీకి మంచి గ్రేవీ ఇస్తుంది. సో దాన్ని కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. సో మనకి మిక్సీ జార్లో మిగిలిపోయిన గ్రేవీ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకున్నానండి. సో మనకి గ్రేవీ, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకి కర్రీకి మంచి టేస్ట్ తీసుకొచ్చేవి ఇవే కదా. సో వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. చూడడానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. చూడండి, మనకి బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా మనకి పక్కకు వచ్చేస్తుంది. చాలు, ఈ మాత్రం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి బఠానీల్ని. నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. 4 విజిల్స్ వేయగానే అవి ఉడికిపోయాయి. సో వాటిని కూడా మనం కర్రీలో వేసి మిక్స్ చేసుకుందాం. నేను ఆ బఠానీలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో అందుకే మనం కర్రీలో సాల్ట్ అనేది చూసి వేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా గరం మసాలా, వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బఠానీలు అనేవి ముందుగా ఉడికిపోయాయి కాబట్టి గ్రేవీలో కాస్త ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో మనం గ్రేవీ కోసం కొద్దిగా ఉడకడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బఠానీలు అనేవి మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందులో నేను ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. మనకి గుమగుమలాడే బఠానీ ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది.